ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. కలియుగంలో దానం చేయాలని శాస్త్రం చెప్తుంది. దానంలో అన్నింటికంటే అన్నదానం గొప్పది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి ఆహారం తినకపోతే మనం ఉండలేము. ఈ విధంగానే అన్ని జీవులు ఆహారం కోసం తప్పిస్తూ ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా వస్తే మొదట వారికి అన్నం పెట్టాలి. మిగిలిన దానాలు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్నదానం తప్పనిసరిగా చేయాలి. ఈ ఒక్క దానంలోనే తృప్తి చాలు అన్నది ఉంటుంది. అంటే ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని బట్టలు ఇచ్చినా చాలు అనిపించదు. కానీ ఒక్క భోజనం మాత్రమే, మనకు సరిపోయినంత మాత్రమే మనం తినగలము. కాబట్టి మనకు పూర్తి సంతృప్తినిచ్చేది అన్నదానము మాత్రమే. షిరిడీ ప్రజలు చాలా పుణ్యాత్ములు, అదృష్టవంతులు. ఎందుకంటే క్షణంలో నిరుపేదను మహారాజును చేయగల సాయి సమర్థుడు వారి ఇళ్ళ దగ్గరకు వెళ్ళి భిక్షను స్వీకరించేవారు. ఈ విధంగా వాళ్ళు చేసిన పాపాలను బాబా ప్రక్షాళన చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న భిక్షతో ఎంతోమంది ఆకలి తీర్చేవారు. బాబా తన జోలలోని అన్నము, కూరలు మొదలైనవన్నీ వేయించుకొని ఒక చిన్న డొక్కలోని సాంబారు, పులుసు లాంటి ద్రవ్య పదార్థాలు పోయించుకునేవారు. వీటన్నింటినీ మసీదులోని భిక్షపాత్రలో వేసేవారు. ఇక అక్కడి నుండి ఎవరికి ఏమి కావాలో వాళ్ళు అవి తీసుకునేవారు. ఈ రకంగా మనుష్యులే కాకుండా కుక్కలు, కాకులు కూడా వచ్చి తినేవి. సర్వజీవుల్లోనే భగవంతుడు ఉన్నాడని తెలిపిన బాబా వాటిని తరిమేవారు కాదు. బాబాకు మాత్రం చాలా తక్కువ భోజనము అవసరమయ్యేది. మిగిలిందంతా దానానికే. ఈ రకంగా బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థాలందరినీ తీసుకొనియడమే కాక ఒక్కొక్కరికి బాబానే స్వయంగా వండి తమ భక్తులకు తినిపించేవారు. ఆ వంటను బాబా ఎంతో శ్రద్ధగాను రుచిగాను చేసి పెట్టేవారు. బజారుకు వెళ్ళి కావాల్సిన పదార్థాలను, ధాన్యము, పిండి, మసాలా సామాన్లు అన్నీ డబ్బులు ఇచ్చుకొని బాబానే వాటిని స్వయంగా విసిరి మసీదు ముందున్న ఖాళీ జాగాలోని పొయ్యి పెట్టి దాని మీద పాత్రలు పెట్టి నీళ్లు పోసి వంట ప్రారంభించేవారు. బాబా దగ్గర 100 మందికి సరిపోయే పెద్ద గిన్నె, 50 మందికి సరిపోయే ఇంకో చిన్న గిన్నె ఉండేవి. ఒకసారి చక్కెర పొంగలి, ఒకసారి మాంసపు పులావు వండేవారు. మసాలా దినుసులన్నీ నూరి వంట పాత్రలో వేసేవారు. పప్పుచారులోని గోధుమ పిండి బిళ్ళలు వేసేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. ఈ రకంగా ఎంతో శ్రమ తీసుకొని పదార్థాలను ఎంతో రుచిగా వండేవారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి గరిటెకు బదులు తన చేతిలోని గిన్నెలో పెట్టి ఉడుకుతున్న పదార్థాలను తన చేతితో కలిపేవారు. అయినా చెయ్యి కాలేది కాదు. వంట పూర్తి కాగానే పదార్థాలు మసీదు లోపలికి వెళ్ళి మౌలంచే నైవేద్యం పెట్టించి మొట్టమొదట మహల్లాస్పతికి తత్యాకు పంపించేవారు. బాబా స్వయంగా తన చేతులతో వడ్డించగా తిన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. మధ్యాహ్నం ఆరతైన తర్వాత భక్తులకు ఊది ఆశీర్వాదాలు ఇచ్చి పంపేసిన తర్వాత బాబా మసీదులో నింబారు వైపు వీపు పెట్టి కూర్చునేవారు. బాబాకు కుడిపక్క ఎడంపక్క భక్తులు ఒకే వరుసలో కూర్చునేవారు. నైవేద్యాలు తెచ్చిన భక్తులు బయట మోసరాలో బాబా ఆశీస్సులకై వేచి ఉండేవారు. బాబాకు నైవేద్యాలు ఇచ్చిన పూరీలు, సాంజ, పరమాన్నము, బొబ్బట్లు వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు. బాబా దీనిని దైవానికి అర్పించిన తర్వాత బయట ఉన్న వారికి పంచి మిగిలిన దాన్ని 2 వరుసల్లోనూ కూర్చున్న భక్తులకు, శ్యామ్ నిమేకర్లకు వడ్డించేవారు. భక్తులందరూ ఆ ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా తినేవారు. వాళ్ళు తిన్న ప్రతి రేణువు రుచి, ప్రేమ, శక్తి ఉన్న ఆహారము. బాబా ప్రసాదాన్ని నేడు మనమందరం ఎంతో భక్తిగా ఇష్టంగా తింటాం. అలాంటిది ఇక బాబానే స్వయంగా వడ్డించిన భోజనానికి ఉన్న రుచిని, ఆ తృప్తిని ఊహించగలమా? ఓం సాయిరామ్.